ఒకవైపు పై స్థాయిలో ఏమో ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న టీడీపీ అధ్యక్షులు, జనసేన అధ్యక్షులు మన క్యాడర్ క్షేత్రస్థాయి వరకు కూడా సర్దుకొని పోవాలి, అండర్‌స్టాండింగ్‌తో ముందుకెళ్ళాలి. మన కూటమి గనక విడిపోతే పడిపోతాం. ఒంటరిగా మనం ఎన్నికల్లో పోటీ చేయలేం. ఒంటరిగా పోటీ చేసినా మనం గెలవలేం. మన పరిస్థితి అగమ్య గోచరంగా అయిపోతది కాబట్టి మనం కలిసే ఉండాలి. ఎన్ని అవమానాలు ఎన్ని జరిగినా కూడా మీరు కలిసే ఉండండి అని పదే పదే వాళ్ళ క్యాడర్‌కు, నాయకులకు చెబుతూ ఉన్నారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. రోజు మనకు ఎక్కడి దగ్గర వీళ్ళ మధ్య విభేదాలు కనిపిస్తూనే ఉన్నాయి. తాజాగా మనం చూసాం చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని గారి మీద అదే కాన్స్టిట్యున్సీ అదే మండలం చంద్రబాబు నాయుడు గారి సొంత మండలానికి చెందిన జనసేన నేత మురళి అట ఏకంగా చేతిలో చెప్పు తీసుకొని కొడతానని బూతులు మాట్లాడుతూ దేనికని ఆయన తొండబాబు గ్రామానికి చెందినటువంటి వ్యక్తి అట, జనసేన నేత. తొండవాడ గ్రామానికి చెందిన జనసేన నేత. అయితే ఈ టీడీపీ ఎమ్మెల్యే గారు ఆ తొండవాడ గ్రామాన్ని ఇంతకుముందు పలుసార్లు పాకిస్తాన్తో పోల్చారట. తాజాగా అదే ఊర్లో ఎవరో ఒక వ్యాపారవేత్త ఇంటికి వెళ్ళారు టీడీపీ ఎమ్మెల్యే. అయిపోయి ఇంక అక్కడ జనసేన నేత చేతిలో చెప్పు తీసుకొని, మా గ్రామాన్ని పాకిస్తాన్ అంటావా, నీకు 566 ఓట్ల మెజారిటీ ఇస్తే పాకిస్తాన్తో పోలుస్తావా, మరి ఇప్పుడు నువ్వు ఎట్లా వచ్చావు మా ఊరికి అని చెప్పి చేతిలో చెప్పు తీసుకొని, అసలు వీరాంగం అట్లాంటి ఎట్లా పిలుస్తారు అని చెప్పి చేతిలో చెప్పు తీసుకొని ఎమ్మెల్యేని బూతులు తిట్టే వరకు పరిస్థితుంది. మరి వాళ్ళు ఎట్లా కలిసి పనిచేస్తారు, వాళ్ళు ఎట్లా అండ్ అదే కాదు, ఇప్పుడు అదే ఎమ్మెల్యే మీద ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కూడా జనసేన అధ్యక్షుడికి కంప్లైంట్ చేశారు అని, అవినీతి అరాచకాలు ఏ విధంగా పెరిగిపోతున్నాయని కూలంకుషంగా వివరించుకుంటూ, ఇప్పుడు జనసేన అధ్యక్షుడికి టీడీపీ ఎమ్మెల్యే మీద కంప్లైంట్ చేస్తే ఆయన ఏం చేస్తారు? ఆయన అట్లాంటి పట్టించుకోరు. సరే, ఇప్పుడు జనసేన నేతలు ఎవరికి కంప్లైంట్ చేయాలి? వాళ్ళ అధ్యక్షుడికే కంప్లైంట్ చేయాలి కదా. అదే ఎక్కడైనా కనుక చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా ఇబ్బంది అయింది అనుకుంటే జనసేన అధ్యక్షుడు క్షణాల్లో నిర్ణయం తీసుకుంటారు. అరణిపాసుగుల ఒక ఎమ్మెల్యే చేతిలో ఒక బాధితురాలు నానా రకాలుగా ఎన్ని వీడియోలు బయటపెట్టి ఎంత జరిగినా చివరికి బాధితురాలని పోలీసు లాఠీలు పట్టుకొని నడి రోడ్డు మీద వాళ్ళ పార్టీ కార్యకర్తల నాయకులు కొట్టినా దిక్కుదివానం లేదు ఆయన స్పందన. అదే ఆ ఎమ్మెల్యే చంద్రబాబు గారిని ఒక మాట అన్నారు ఏకవచనంతో అనగానే టక్కని విప్పుకి రాజీనామా చేయించారు. ఇప్పుడు ఏడైనా అంతే, టీడీపీ ఎమ్మెల్యే మీద వెళ్ళి ఫిర్యాదు చేస్తే ఆయన ఏం చేస్తారు? సరే పోనీయండి. బట్ టీడీపీ జనసేన మధ్య ఈ విభేదాలు, ఈ వివాదాలు చూడండి, క్షేత్రస్థాయిలో ప్రతి నియోజకవర్గంలోనూ ఇదే పంచాయతీ. పైన జస్ట్ ఇవి రెండు పార్టీల అధ్యక్షులు మాత్రం అసలు రియాలిటీ వాళ్ళకి తెలుసు కాబట్టి, విడిపోతే రిజల్ట్ ఎట్లుంటుందో కూడా వాళ్ళకి తెలుసు కాబట్టి తప్పక కలిసి ఉంటూ ఉన్నారు. ఇంకా అఫ్కోర్స్ జనసేన పార్టీ పెట్టిందే టీడీపీ కోసం అన్న విధంగా 15 ఏళ్ళు వాళ్ళే ఉండాలని పదే పదే జనసేన అధ్యక్షుడు చెబుతూ ఉంటే, నాకేమేమో అధికారంలోకి రావాలని ఆశ లేదు, ముఖ్యమంత్రి కావాలని ఆశ లేదని చెప్పి ఆయనే చెబుతూ ఉంటే, మళ్ళీ ఇదే జనసేన వాళ్ళు వెళ్ళి టీడీపీ ఎమ్మెల్యేల మీద ఆ జనసేన అధ్యక్షుడికి ఫిర్యాదు చేయడం ఏందో అర్థం కాదు.